ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను 2 వీడియోస్ చూశాను. అందులో ప్రవీణ్ అన్న గురించి మన క్రైస్తవులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎలా మాట్లాడుతున్నారంటే ప్రవీణ్ అన్న పెద్ద ధీరుడా, వీరుడా అని మాట్లాడుతున్నారు. ఇంకొక వ్యక్తి అయితే ఎంతోమంది తాగి ప్రసంగాలు చెప్పేటోళ్ళు ఉన్నారు, మాకు తెలీదా అని అంటున్నాడు. మరి అంత బలహీనంగా ఉన్నారా ఆ వ్యక్తి? తాగి ప్రసంగం చేస్తే నోరు మూసుకొని చూస్తూ ఏమనకుండా అలా వదిలేస్తున్నాడంటే అది సంఘానికి ఇబ్బంది. అతను పాపం చేస్తూ సంఘానికి నడిపిస్తున్నాడు అని అంటే అతనికి ఇబ్బంది. అతనితో పాటు తెలిసిన తర్వాత కూడా ఆపలేకపోతున్నారు చూసినావా, అది వాళ్ళకు కూడా ఇబ్బందే. అయితే ఈ విధంగా మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆనెస్ట్గా ఆలోచించండి మీరు. ఒక వ్యక్తి తాగి ప్రసంగం చేస్తున్నాడంటే వాడు క్రైస్తవుడు అవుతాడా? యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పగలుగుతాడా? ఈరోజు క్రిస్టియన్స్లో ఉన్న దొంగలు కొందరు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు కెమెరా ముందు. ప్రవీణన్న వీరుడా ధీరుడా అని ఒకవేళ గురించి ప్రవీణన్న వీరుడా అనే గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మీలో దమ్మున్నవాడు ఎవడైనా సుప్రీంకోర్టులో వాదించడానికి వెళ్ళండి. అప్పుడు మీలో ఉన్న వీరత్వం ఏందో తెలుస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళాడు, వాస్తవంగా ఆయన వీరుడే. యాంటీ కన్వర్షన్ బిల్ పైన జరుగుతున్న అరాచకం బిల్తో పెద్ద సమస్య ఏం లేదండి. యాంటీ కన్వర్షన్ బిల్తో ఏమైతే చెప్పండి, బలవంతంగా మత మార్పిడి చేస్తున్న వాళ్ళ కోసమే కదా అది. కానీ ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పేరిట క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు చూసినారా? కన్వర్షన్ మాఫియా అని, ఇంకొక మాఫియా అని క్రైస్తవులపైన ఒక ముద్ర పెట్టినప్పుడు ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో క్రైస్తవుల తరఫున వాదించడానికి వెళ్తే ఇతను పెద్ద వీరుడా అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంట్లో కూర్చొని కెమెరా ముందు మాట్లాడడం పెద్ద సమస్య కాదండి. నేను ఇండియా మొత్తం తిరిగిన ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఒక్కొక్క క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఒక్కొక్క క్రైస్తవుల పైన ఎలాంటి దారుణం జరుగుతుందో బాగా తెలుసు. ఎవరో గురించి ఎందుకండి, నా గురించే చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు నాకు తెలిసి నన్ను స్కూల్లో నుండి 2 గంటలు బయట పెట్టారండి ఎండల్లో. ఎందుకు తెలుసా రీజన్? మా టీచర్ ఎవరైతే మాకు నేర్పించేదో ఆమె పర్స్ ఎవరో కొట్టేశారని, ఆమె శాలరీ అంతా లాక్కున్నారని అనుమానము నా పైన పెట్టినందుకు నేను 2 అవర్స్ ఎండలో ఉన్నాను. తర్వాత తెలిసింది వాళ్ళ కొడుకే ఆ డబ్బులు దొంగతనం చేశాడని. కనీసం ఒక సారీ కూడా చెప్పలేని పరిస్థితి ఆ సమయంలో. నార్త్లో ఎంత కుల వివక్ష ఉంది మాకు అందరికీ తెలుసండి. నేను హాఫ్ సౌత్ ఇండియన్, హాఫ్ నార్త్ ఇండియన్. మా అమ్మ వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే. మా నాన్న వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్. మాకు 2 కమ్యూనిటీస్ తెలుసు. మాకు నార్త్లో జరిగే పరిస్థితి ఏంటిది, సౌత్లో జరిగే పరిస్థితి ఏంటిది మాకు బాగా తెలుసు. ఇంట్లో కూర్చొని మాట్లాడి చాలామంది కెమెరా ముందు ఎక్కడో ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, మేము అందరం ముందుకెళ్దాము, మాకు డబ్బులు కావాలి, మేము సహాయం చేద్దాం అని చెప్తారు చూసినారా? ఫేక్ మాటలు అవన్నీ. మేము తిరిగాం, మేము చూసాం, మేము అనుభవించినాం. అందుకనే నార్త్ ఇండియాలో జరిగే ప్రతి అరాచకము నేను DEI టీవీ ఛానల్ ద్వారా మీకు చూపెడుతున్నాను. క్రైస్తవులు పడుతున్న బాధ. నేను ఎప్పుడు డబ్బులు అడగను, అందుకనే మీకు చెప్తాను. నేను మీకు ప్రవీణ్ అన్న గురించి పిచ్చి పిచ్చి వాగడం కన్నా మంచిది ఆయన ఏం పని చేశాడో దాన్ని బట్టి గర్వపడండి. ఎవరు చేయని పని ఆయన చేశాడు. మనం ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటా ఎంతమంది పాస్టర్లు తాగలేదు, ఎంతమంది పాస్టర్లు తాగి ప్రసంగాలు చెప్తలేరంటే అది నీ బలహీనత. నువ్వు చూసి నోరు మూసుకొని కూర్చున్నావు చూసినావా? ఫస్ట్ తాగి ఎవరైతే ప్రసంగం చేస్తాడో ఆయన పాస్టర్ని గల్ల పట్టుకొని తన్నాడు అతనికి. అర్థమవుతుందా? ఆయన ఏంది పాస్టర్, ఆయనకి ఏంది పాస్టర్ మర్యాద ఇచ్చేది? ఎవరైతే తాగి మాట్లాడేటోడు ఉంటాడో అలాంటి వాడికి మీరేంది సపోర్ట్ చేస్తున్నారు? మీకు చేత కాదు, చేసేటోడికి చేయనియరు. మళ్ళీ పైగా ప్రవీణ్ అన్న పైన ఏడుచుకుంటాయి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన పెద్ద ధీరుడు అంటే ధీరుడే అండి. మీకు దమ్ముంటే సుప్రీంకోర్టులో ఫైల్ పెట్టండి, తెలుస్తుంది మీకు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో. జడ్జి ముందు మాట్లాడాలంటే కనుక మంచి మంచి వాళ్ళు ఉనుకుతారు అక్కడ. కూర్చొని మాట్లాడతాం మనం అందరం. ఈరోజు క్రైస్తవులు ఎంతమంది అయితే నిలబడి ప్రవీణ్ అన్న కొరకు ఆయన పోరాటంకు ఏదైతే మనం అందరం మద్దతు ఇస్తున్నామో, ఆయన డెత్ మిస్టరీ పైన ఎంతమంది అయితే పోరాడుతున్నారు,
న్యాయపూర్వకంగా పోరాడుతున్నాం కదా, చట్టాన్ని ఎవరైతే చేతుల్లో తీసుకోవట్లేదు కదా. ఏదో ఇంట్లో కూర్చొని కొంతమంది ఏదో అనాలిసిస్ చేసుకుంటా కూర్చుంటే ఎడకెళ్ళవుతుంది. మీ అనాలిసిస్ మీ దగ్గరనే పెట్టుకోండి. అర్థమవుతుందా? అనాలిసిస్ ఎవరు చేస్తారు తెలుసా? మమ్మీకి డాడీ తెలుగులో, నాన్నకు ఇంగ్లీష్లో, తెలుగులో తండ్రికి నాన్న అంటాము, ఇంగ్లీష్లో ఫాదర్ అంటాం. ఫాదర్కి నాన్న ఎందుకు అంటారు అనే దాని గురించి పనికి మాలిన టైం వేస్ట్ చేసుకుని అనాలిసిస్ చేస్తూ ఉంటారు చూసినావా. వాళ్ళే వీడియోలు చేసి ప్రవీణ్ అన్న గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని అంటాను, అనాలిసిస్ వద్దు, రియాలిటీలో రండి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఆయన వీరుడా లేకపోతే పిరికివాడా? గాడ్ బ్లెస్ యు ఆల్.